హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు కాబట్టి ఇంకా మార్నింగ్ టిఫిన్ కంపల్సరీగా చేస్తాను. సో దానికోసం అయితే నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నేను ఫస్ట్ ఇట్లా చపాతీకి పిండి అయితే నానబెట్టుకున్నాను అనమాట. కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా వస్తాయి చపాతీస్. అందులో ఇవాళ నేను లేయర్ చపాతీ చేస్తున్నాను. లేయర్ చపాతీ విత్ రాజ్మా కర్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను నైటే నానబెట్టేసి పెట్టుకుంటానమాట రాజ్మా. సో అది ఇక్కడ మార్నింగ్ తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనం నైటే ఇలా బ్రౌన్ కలర్లో ఉండేవి నేను నానబెట్టుకున్నాను. సో చూస్తున్నారా, ఇది చాలా చాలా హెల్దీ అనమాట. రాజ్మా చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది కనుక తింటే చాలా ప్లేస్ పాయింట్ ఉంటుందన్నమాట. చాలా మంచి న్యూట్రిషన్స్ అలాగే ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. సో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది హెల్త్ పరంగా. సో కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి మన డైట్లో ఇది. సో రాజ్మాకి అంత స్పెషల్ అనమాట. సో నైట్ నానబెట్టుకొని నేనైతే మార్నింగ్ ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడైతే నేను చెప్పాను కదా, యాజ్ యూజువల్గా నేను హాట్ వాటర్ తీసుకుంటాను మార్నింగ్ పూట. సో డైలీ తీసుకోను, నాకు ఇట్లా టైం ఉన్నప్పుడు తీసుకుంటాను అనమాట కంపల్సరీగా. సో హడావిడి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అసలు తీసుకోను అనమాట, మర్చిపోతూ ఉంటాను పనిలో పడి. సో టైం ఉన్నప్పుడు మాత్రం వేస్ట్ చేసుకోను, తాగుతూ ఉంటాను. సో కంపల్సరీగా తాగుతూ ఉంటాను ఇట్లా సండేస్ కానీ, లేదంటే మా వారికి టిఫిన్ లంచ్ బాక్స్ లేనప్పుడు కానీ. ఇంకా లంచ్ బాక్స్ అది ఉంటే ఇంకా అది చేయడమే సరిపోతుంది. ఎందుకంటే మా వాడు లేసి సతాయిస్తూ ఉంటాడు ఎత్తుకోమని. సో ఇంకా నేను హాట్ వాటర్ తీసుకొని రాజ్మా ఉడకబెట్టేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను అనమాట. కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు అందులో పొటాటోస్ కూడా బాయిల్ చేసి వేసుకుంటారు. సో మేము ఉండేది ఇద్దరమే కాబట్టి అవసరం లేదనేసి నేను ఓన్లీ రాజ్మానే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా అవన్నీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చపాతీ పిండి కూడా కలిపేసి రెడీగా పెట్టుకున్నాను. వేడి వేడిగా చేద్దామనేసి, ముందుగా చేసి పెడితే చల్లారిపోతుంది అనేసి నేను ఇంకా ఈలోపు ఇల్లు అయితే ఊడ్చుకుందామనేసి ఊడుస్తున్నాను అనమాట. ఇల్లు ఊడ్చేది కూడా చూపించాలనుకోవచ్చు చాలామంది. అయితే మనం ఇలా ఇల్లు ఊడుస్తాం కదా, చెత్త అనేది ఇలా సెంటర్లోకి తీసుకొని ఎత్తాలంట అనమాట, చెత్త చాటలోకి. సో ఒక కార్నర్కి మూలకు ఉంటుంది కదా, అక్కడ సైడ్ అలా ఊడవద్దంట అండి. అందుకనే చూపిస్తూ ఉన్నాను. సో పొద్దున చూడండి, సండే కదా, ఇక డాడీకి కొడుకు ఇంకేం పని లేదనమాట. క్రికెట్ స్టార్ట్ చేశారు. ఇంకా మా వారింటికాడ ఉంటే ఇంకా మా చిన్నోడైతే ఇంకా సతాయిస్తూ ఉంటాడు. అది ఆడదాం ఇది ఆడదాం, లేదంటే బండి పైన తీసుకెళ్ళు, ఇంకా అలా ఇలా తిరుగుదాం అనేసి ఇంకా వాడికి అదే అనమాట. ఎందుకంటే మా ఉండే దగ్గర పిల్లలు ఎక్కువ ఉండరు అనమాట. వాడికి చాలా బోర్ వస్తుంది పాపం, చాలా మిస్ అవుతూ ఉంటాడు. అందుకనే ఇంకా నేను డే అంతా నేనే ఉంటాను, వాడికి నేనే ఉండేసరికి ఇంకా చాలా బోర్ అనిపిస్తుంది. ఎంతసేపు నాతో ఆడతాడు వాడు అనేసి. ఇంకా వాళ్ళ నాన్న ఉంటే ఇంకా పండగే అనమాట. సో అందుకని చాలా ఎక్సైట్మెంట్తో మార్నింగే ఇంకా క్రికెట్ స్టార్ట్ చేశారు. దాంతోపాటు వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సో మా వారికి అయితే ముఖ్యంగా అనమాట అలా ఉంటుంది ఇంటికాడ ఉంటే. సో వాళ్ళ ఆటలు వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. సో టైం అవుతుంది అనేసి ఇంకా ఇక్కడ నేను రాజ్మా కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో ఇంకా హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకున్నాను. 1 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట. సో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం ఒక 2 ఆనియన్స్ కొంచెం బరకగానే మిక్సీకి వేసుకున్నాను. మరీ ఫైన్ పేస్ట్లా కాదు, కొంచెంగా అక్కడక్కడ తగులుతూ ఉండేలాగా ఇలా వేసేసుకున్నాను అనమాట. సో దాన్ని ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు కర్రీకి అంత టేస్ట్ వస్తుంది, ఒక మంచి స్మెల్ వస్తుంది. తర్వాత అయితే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత పసుపు కొద్దిగా వేసుకొని, తర్వాత అయితే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, 1 చిన్న స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి 2 యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి మసాలాలు ఎంత బాగా ఫ్రై అవుతాయో మన కర్రీ కూడా అంతే టేస్ట్ వస్తుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గించుకున్నాక మళ్ళీ ఒక 2 టమాటాలు మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని వేసుకోవాలన్నమాట, టమాటా మాత్రం. సో అది కూడా ప్యూరీ యాడ్ చేసుకోవాలి.
సో చూస్తున్నారా ఎంత మంచిగా మొత్తం మసాలాలు, టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ మంచిగా మిక్స్ అవ్వాలి. సో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆనియన్, టమాటా పచ్చిదే మిక్సీకి వేసుకున్నాం కదా, సో అది పచ్చివాసన వెళ్ళిపోవాలన్నమాట. సో బాయిల్ చేసి వేస్తేనేమో అంతసేపు అవసరం లేదు. సో పచ్చి వేసాం కాబట్టి ఇక్కడ పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా ఇంకా మనం ఉడికించుకోవాలి. తర్వాత అయితే నేను ఒక సైడ్ అది అవుతుంది, ఒక సైడ్ లేయర్ చపాతీ అని చెప్పాను కదా, సో అది చేస్తున్నాను. ఏం లేదండి, లేయర్ చపాతీ అంటే మధ్యలోకి అట్లా చపాతీలా కొంచెం చేసుకొని కొంచెం మందంగా ఉన్నప్పుడే మధ్యలో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇక ఇట్లయితే ఇంకా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను రాజ్మాలు స్పెషల్స్ ఐటమ్స్ చేసినప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను. నార్మల్ అప్పుడైతే నార్మల్గానే చేస్తాను. సో ఇలా చేస్తే ఎక్కువ నాకైతే ఇలా నచ్చుతుంది, మంచిగా పొంగుతూ ఉంటాయి లేయర్స్గా. సో మై ఫేవరెట్ అనమాట ఇలా లేయర్ చపాతీ చేయడం, తినడం కూడా. సో చూస్తున్నారా ఇక్కడ అయితే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి. సో ఇలా తేలిందంటే మనకి మసాలాలు మంచిగా ఫ్రై అయిపోయినట్టుగానే మనకి ఇది ఒక సిగ్నల్ అనమాట. సో ఇదైతే మంచిగా ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇంకా ప్రిపేర్ అయిన దాంట్లో ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా, సో దాన్ని వేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్ ఏం పడేయకూడదు, వాటర్తోనే వేసేసుకోవాలి. సో ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టేసుకొని ఆ వాటర్ చల్లేసి మంచి వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా, సో వాటర్ అనేది పడేయకూడదు అనమాట. సో ఎన్నో న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఉంటాయి, వాటర్ అస్సలు వేస్ట్ చేయొద్దు. అవి ఉడికించుకున్న వాటర్ అలాగే వేసేయాలన్నమాట. సో స్పూన్తో మనం కొంచెం ఇలా స్మాష్ చేసినట్టు చేయాలి, ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుంది. సో ఆ రాజ్మా అనేది కొంచెం ఇట్లా స్మాష్ అయినట్టుగా ఉంటుందన్నమాట. మెత్తగా అవుతూ ఉంటే బాగుంటుంది, మరి పలుకుగా ఉంటే బాగుండదు. సో అందుకని ఇట్లా స్పూన్తో ఇట్లా కొంచెంగా క్రష్ చేయాలన్నమాట. సో చూస్తున్నారా, మనకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది. సో యాడ్ చేసుకొని మంచిగా మరిగించుకోవాలి. సో మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చిందనమాట. సో మనకి ఆల్మోస్ట్ ఇక రెడీ అయిపోయినట్టే కర్రీ. సో అంతే అండి, సింపుల్. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, మేము ఇద్దరం ఉంటాం, ఇంకెందుకులే ఎక్కువ అయిపోతుంది అనేసి నేను ఓన్లీ రాజ్మా ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ ఒక సైడ్ కర్రీ అయితే అయిపోయింది, ఇంకా వేడి చపాతీ కూడా చేస్తూ ఉన్నాను. సో అంతే అండి. చపాతీ అయితే నాకు వితౌట్ ఆయిల్ అస్సలు నచ్చదండి, నేనైతే తినలేను. సో అందుకని కొద్దిగా అంటే కొద్దిగానే, మరీ ఎక్కువ కాదు, ఇలా స్ప్రింకిల్ చేస్తాను ఆయిల్ అంతే. సో రెండు వైపులా మంచిగా కాల్చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసి కాల్చడం వల్ల ఏంటంటే ఎక్కువ మనకి మాడదన్నమాట. కొంచెం ఎక్కువసేపు మనం చపాతీ కాల్చినా కూడా ఎక్కువ మాడదు. సో ఇదొక టిప్ అనమాట. సో ఆయిల్ వేసి కాల్చడం వల్ల ఇదొక ప్లస్ పాయింట్. మనం కొద్దిసేపు మర్చిపోయినా కూడా చూసారా మాడదన్నమాట ఎక్కువ. అదే ఆయిల్ వేయకుండా ఎక్కువ కాల్చామనుకోండి, ఇమీడియట్గా మాడిపోతుంది రొట్టె అనేది. సో ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరేం చేశారనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సండే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది. మాకు ఒక్కడితోనే ఈ విధంగా ఉంటుంది. సో 2-3 పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది, అంతే కదా. ఇక పిల్లలు ఉంటే అంతే, పిల్లల రాజ్యం అయిపోతుంది సండే వస్తే. సో అంతే కదండి. వీక్ అంతా స్కూల్కి వెళ్ళిపోతారు, వీకెండ్సే కదా వాళ్ళు ఎంజాయ్ చేసేది. సో ఇక్కడ చూస్తుండగానే మా చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇక్కడ మా చపాతీస్ అన్నీ రెడీ అయిపోయాయి. నేను హాట్ బాక్స్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను. మా వారిలోపు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది చిన్నోడి కోసం అనమాట. ఒక చపాతీ మొత్తం వాడికి నానబెట్టేస్తాను, అలాగే డైరెక్ట్ ఇస్తే తినలేడు వాడు. సో ఇంకా అలా తినలేడని నేను హాట్ వాటర్, కొంచెం బెల్లం, నెయ్యి వేసి నానబెడుతుంటాను. హాట్ వాటర్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. హాట్ వాటర్ వేయకపోతే తొందరగా నానదండి, అందుకని ఇలా నానబెడతాను. తర్వాత మిల్క్ వేసి కొద్దిగా ఇంకా తర్వాత ఫీడ్ చేస్తారనమాట వాడికి. ఇదే బ్రేక్ఫాస్ట్ వాడికి కూడా. సో బాయ్ ఫ్రెండ్స్.